1914 సంవత్సరంలో ఒక డ్రైవర్ కార్ని ఒక తప్పు టర్నింగ్ తిప్పడం వలన ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి చనిపోవడం వలన 2 దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఆ 2 దేశాల మధ్య యుద్ధంలో బయట దేశాలు జోక్యం చేసుకొని దాన్ని ప్రపంచ యుద్ధంగా మార్చారు. ఆ ఒక్క వ్యక్తి చావు కాస్త 90 లక్షల మంది సైనికుల మరణంగా మారింది. 2 కోట్ల మందికి పైగా సైనికులు గాయపడ్డారు. 80 లక్షల సామాన్య ప్రజలు ఆకలితో మరియు ప్రత్యర్థులు చేసిన దాడులతో చనిపోయారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అసలు ఒక వ్యక్తి చావు ఇంత పెద్ద యుద్ధంగా ఎందుకు మారింది? అసలు ప్రపంచ దేశాలన్నీ ఆ 2 దేశాల మధ్య యుద్ధంలో ఎందుకు జోక్యం చేసుకున్నాయి అనేది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. 19వ శతాబ్దంలో యూరోప్లోని చాలా ప్రాంతాలను ఒట్టోమన్ ఎంపైర్ మరియు ఆస్ట్రియా హంగరీ లాంటి పెద్ద రాజ్యాలు పరిపాలించేవాళ్ళు. అయితే చాలా చిన్న చిన్న దేశాలు వేరే వాళ్ళు మమ్మల్ని పరిపాలించేదేంటి, మా దేశాలను మేమే పరిపాలించుకోవాలని అనుకున్నారు. ఆ చిన్న దేశాలలో సెర్బియన్ దేశం వాళ్ళు కూడా ఒకరు. ఈ సెర్బియాలో నివసించే వాళ్ళని సెర్బ్స్ అని అంటారు. 1908వ సంవత్సరంలో ఆస్ట్రియా హంగరీ వాళ్ళు బోస్నియా అనే ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇది సెర్బులకి నచ్చలేదు, ఎందుకంటే బోస్నియా అండ్ సెర్బియాకి మంచి కనెక్షన్ ఉంది అండ్ బోస్నియాలో చాలా మంది సెర్బియన్స్ ఉండేవాళ్ళు. అందుకే సెర్బియా బోస్నియా మీద జరిగిన దాడిని వాళ్ళ మీద దాడిగా భావించింది. సెర్బియా వాళ్ళు బోస్నియాని సెర్బియాలో విలీనం చేసి సెర్బ్ జాతీయ ప్రజలకు గ్రేటర్ సెర్బియా అనే కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించాలని అనుకున్నారు. కానీ ఆస్ట్రియా హంగరీ వాళ్ళు బోస్నియాని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. బోస్నియాలో ఉన్న సెర్బ్స్ కేవలం నాన్ వైలెన్స్ తోనే వాళ్ళకి స్వతంత్రం వస్తుందని భావించి ఆస్ట్రియా హంగరీకి చెందిన పెద్ద వ్యక్తుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. అలా సెర్బియా ఆర్మీలో కొంతమంది బ్లాక్ హ్యాండ్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని మొదలుపెట్టారు. వీళ్ళ పని ఏమిటంటే ఆస్ట్రియా హంగరీకి చెందిన హయ్యర్ అఫీషియల్స్ ని చంపడం. వీళ్ళు బోస్నియాలో ఉన్నప్పటికీ వీళ్ళని కంట్రోల్ చేసేది మరియు వీళ్ళ కనెక్షన్స్ అన్ని సెర్బియన్ హయ్యర్ అఫీషియల్స్ తోనే ఉండేవి. అయితే కొన్ని రోజులకి సెర్బియా ఆస్ట్రియా హంగరీని ఓడించడానికి ఏం చెయ్యట్లేదని భావించి బ్లాక్ హ్యాండ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ ఓన్ డెసిషన్స్ ని తీసుకోవడం మొదలుపెట్టారు. దీనికి హెడ్ గా డ్రాగుటిన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతన్ని ఎపిస్ అని కూడా పిలిచేవాళ్ళు. ఇతని మెయిన్ టార్గెట్ ఆర్గ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్. ఈ ఫెర్డినాండ్ అనే వ్యక్తి ఆస్ట్రియా హంగరీకి రూలర్ గా ఉండేవాడు. ఆస్ట్రియా హంగరీ అనేది చాలా పెద్ద రాజ్యం. ఫెర్డినాండ్ ఏమో సాల్విక్ భాష మాట్లాడే రష్యా మరియు ఇతర రాజ్యాలతో ఫ్రెండ్షిప్ ని ఆస్ట్రియా హంగరీతో బలపరచాలని అనుకున్నాడు. అదే జరిగితే సెర్బియా వాళ్ళతో యుద్ధం చేయలేరు. అంతేకాదు బోస్నియాని తనలో విలీనం చేసి గ్రేటర్ సెర్బియా అనే కొత్త సామ్రాజ్యం కూడా ఒక కలలాగానే ఉండిపోతుంది. సో ఫెర్డినాండ్ ని అడ్డు తొలగించాలని ఎపిస్ అనుకున్నాడు. దీనికోసం బ్లాక్ హ్యాండ్ గ్రూప్ వాళ్ళు 6 మంది కాలేజ్ డ్రాప్అవుట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ 6గురికి సెర్బియన్ మిలిటరీ వాళ్ళ సహాయంతో ఆయుధాల్ని ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ ఇప్పించాడు. అది మే 26, 1914 సంవత్సరం. వాళ్ళ 3గురికి ఒక గన్ మరియు 6 గ్రెనేడ్స్ తో పాటు సైనైడ్ నిచ్చి ఆర్డర్స్ కోసం వెయిట్ చేయమని చెప్పి సెర్బియా నుంచి బోస్నియాకి తిరిగి పంపించారు. అలా వాళ్ళ 6గురు బోస్నియా క్యాపిటల్ అయిన సరయేవో అనే ప్రాంతానికి చేరుకున్నారు. అది జూన్ 28, 1914 సంవత్సరం. ఫెర్డినాండ్ తన భార్య అయిన సోఫియాతో కలిసి ఆస్ట్రియా హంగరీకి కింద ఉన్న బోస్నియాకి వెళ్ళాడు. ఆ రోజు బోస్నియాలో తనని చంపడానికి వచ్చిన 6గురిలో ఒకడు ఫెర్డినాండ్ కార్ మీద గ్రెనేడ్ ని వేశాడు. అయితే ఆ గ్రెనేడ్ మిస్ అయ్యింది. ఫెర్డినాండ్ వెనక ఉన్న 20 మందికి గాయాలయ్యాయి. ప్లాన్ ఫెయిల్ అవడంతో దొరికిపోతామని భయంతో చనిపోదామని సైనైడ్ ని ఉపయోగించాడు. కానీ అది కూడా పనిచేయలేదు. దాంతో చంపడానికి వచ్చిన సెర్బియన్ దొరికేశాడు. ఇది చూసి చంపడానికి వచ్చిన మిగిలిన 4గురు పారిపోయారు. కానీ గెవ్రిలో ప్రిన్సిప్ అనే ఒకడు మాత్రం పారిపోకుండా ఉన్నాడు. ఆ రోజు ఫెర్డినాండ్ తన మీటింగ్స్ అన్ని చూసుకొని ఉదయం గాయపడిన వాళ్ళని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాడు. అయితే ఫెర్డినాండ్ కార్ డ్రైవర్కి ఈ విషయం సరిగ్గా అర్థం అవ్వక ఒక రాంగ్ టర్నింగ్ తీసుకున్నాడు. మళ్ళీ సరైన దారిలోకి వెళ్దామని కార్ని ఆపి వెనక్కి తీస్తున్నాడు. కానీ అది ఏం కోఇన్సిడెన్సో తెలియదు. కానీ గెవ్రిలో ప్రిన్సిప్ అదే స్ట్రీట్లో ఉన్నాడు. ఇదే మంచి సమయం అనుకొని తన దగ్గర ఉన్న గన్ని తీసుకొని ఫెర్డినాండ్ ని మరియు సోఫియాని షూట్ చేశాడు. దానితో వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
ఈ విషయం ఆస్ట్రియా హంగరీకి తెలిసింది. అప్పుడు ఆస్ట్రియా హంగరీ వాళ్ళు సెర్బియాకి ఒక అల్టిమేటంని జారీ చేసింది. ఆ అల్టిమేటంలో ఇలా ఉంది: బోస్నియాకు చెందిన ఒక సర్బ్ జాతీయుడు ఆస్ట్రియా హంగరీకి చెందిన పాలకుడైన ఫెర్డినాండ్ని చంపేశాడు. కావున దానికి కారణమైన బోస్నియాలో ఉన్న సెర్బ్ జాతీయుడిని శిక్షించమని ఆస్ట్రియా హంగరీ సెర్బియాకి చెప్పింది. అయితే దీనికి సమాధానంగా సెర్బియా ఇలా జవాబిచ్చింది: బోస్నియా దేశాన్ని మీరు పరిపాలిస్తున్నారు, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేమెందుకు శిక్షించాలి అని అడిగింది. ఈ జవాబు ఆస్ట్రియా హంగరీకి నచ్చలేదు. దానితో ఆస్ట్రియా హంగరీ సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. అప్పుడు సెర్బియాకి మద్దతుగా రష్యా వచ్చింది. దీనితో ఆస్ట్రియా హంగరీకి మద్దతుగా జర్మనీ వచ్చింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, వీటికి సపోర్ట్గా రష్యా మరియు జర్మనీలు ఎందుకు వచ్చాయి? ఇది తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 1800 సమయంలో యూరోప్లో ఉండే దేశాలన్నీ వాళ్ళలో వాళ్ళు గొడవ పడకూడదని, ఏమైనా గొడవలు వచ్చినా సరే వాళ్ళలో వాళ్ళే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికోసం కాన్సెప్ట్ ఆఫ్ యూరోప్ అనే సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతా బాగుంది అనుకునే సమయంలో 1848లో బ్రిటన్ వాళ్ళు ఈ కన్సెప్ట్ యూరోప్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేశారు. అదే సమయంలో ఇంకో పెద్ద సామ్రాజ్యమైన ఒటోమన్ ఎంపైర్ యొక్క పవర్ తగ్గుతూ వచ్చింది. అప్పుడే ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. యూరోప్లో పర్షియా అనే ఒక దేశం ఉండేది. దీన్ని మనం ఇప్పుడు జర్మనీగా పిలుచుకుంటున్నాం. అయితే ఈ పర్షియాకి ఒటోవాన్ బిస్మార్క్ అనే ఒక నాయకుడు ఉండేవాడు. వీడికి ఒక ఆశ ఉండేది. పర్షియా చుట్టుపక్కల ఉన్న ఇండిపెండెంట్ స్టేట్స్లో యూనిటీని తెచ్చి జర్మనీ అనే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడు. తన కోరిక ఫలించింది. తను అనుకున్నట్టుగా ఇండిపెండెంట్ స్టేట్స్లో యూనిటీని తీసుకొని వచ్చి ఆర్మీ పవర్ని పెంచుకున్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ స్టెప్ యూరోప్లో తందే అగ్రరాజ్యం అవ్వాలని అనుకున్నాడు. అయితే అప్పట్లో డెన్మార్క్లో జర్మన్స్ కూడా ఉండేవాళ్ళు. సో డెన్మార్క్ని ఆక్రమించాలని అనుకున్నాడు. పక్కనే ఉన్న ఆస్ట్రియా హంగరీతో చేతులు కలిపి డెన్మార్క్ మీద యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధంలో జర్మనీయే గెలిచింది. బిస్మార్క్ ఇంతటితో ఆగలేదు. యుద్ధం గెలిచిన తర్వాత జర్మన్ అఫైర్స్ లో జోక్యం చేసుకుంటుందని ఆస్ట్రియా మీద కూడా యుద్ధం చేసి ఆస్ట్రియా మీద కూడా యుద్ధం గెలిచారు. అంతటితో ఆగలేదు. అప్పటిలో ఇంకో పెద్ద సామ్రాజ్యమైన ఫ్రాన్స్ మీద కూడా బిస్మార్క్ యుద్ధం ప్రకటించాడు. 1871లో జర్మనీ ఫ్రాన్స్ మీద కూడా యుద్ధం గెలిచింది. ఈ ఓటమి ఫ్రాన్స్ కి చాలా అవమానంగా అనిపించింది. దీనితో జర్మనీకి ఫ్రాన్స్ శత్రువుగా మారింది. సరైన అవకాశం కోసం ఫ్రాన్స్ ఎదురు చూస్తుంది. ఫ్రాన్స్తో పాటు జర్మనీకి ఇంకొకరితో కూడా శత్రుత్వం పెరిగింది. అదే ది గ్రేట్ బ్రిటన్. అప్పట్లో యూరోప్లో బ్రిటనే అగ్రరాజ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు జర్మనీ అగ్రరాజ్యంగా ఎదుగుతుంది. ఇది బ్రిటన్కి నచ్చలేదు. ఎప్పటికైనా వాళ్ళే అగ్రరాజ్యంగా ఉండాలని అనుకున్నారు. బిస్మార్క్ ఇక్కడే ఇంకో ప్లాన్ని అమలు చేశాడు. శత్రువులు ఎక్కువైపోతున్నారు. ఒకవేళ శత్రువులందరూ ఒకటైపోతే జర్మనీకి సహాయం చేయడం కోసం ఎవ్వరూ ఉండరని బిస్మార్క్ అనుకున్నాడు. సో బిస్మార్క్ ఆస్ట్రియా మరియు రష్యా దగ్గరికి వెళ్ళి మన ముగ్గురం కలిసి ఒక గ్రూప్ని ఫామ్ చేద్దామని అడిగాడు. అలా 1873లో లీగ్ ఆఫ్ 3 ఎంపరర్స్ అనే పేరుతో రష్యా, ఆస్ట్రియా, జర్మనీ కలిశారు. అలా 4 సంవత్సరాలు గడిచాయి. ఒకసారి రష్యా సెర్బియా దేశంతో కలిసి ఒటోమన్ ఎంపైర్ అనే సామ్రాజ్యం మీద దాడి చేశాడు. అప్పుడు ఆస్ట్రియా మరియు జర్మనీ ఏమనుకున్నారంటే రష్యా ఫ్యూచర్లో వాళ్ళ ల్యాండ్స్ని కూడా ఆక్రమించుకుంటుందేమో అని భయపడి రష్యాతో సంబంధాలు తెంచేసుకున్నారు. ఆస్ట్రియా, జర్మనీ కలిసి ఒక కూటమిగా ఉన్నారు. ఇక్కడే మళ్ళీ బిస్మార్క్ ఇంకో ప్లాన్ వేశాడు. రష్యా ఎప్పటికైనా జర్మనీకి ప్రమాదం అనుకున్నాడు. తనకి స్నేహితుడైన ఆస్ట్రియాకి చెప్పకన్నా రష్యా దగ్గరికి వెళ్ళి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఫ్రాన్స్ ఒకవేళ జర్మనీ మీద దాడి చేస్తే రష్యా ఫ్రాన్స్ కి సహాయం చేయకూడదని అడిగాడు. దానికి రష్యా ఒప్పుకుంది. అయితే 1890లో బిస్మార్క్ ఓడిపోయాడు. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇదే ఛాన్స్ అనుకుని ఫ్రాన్స్ రష్యాతో మరియు బ్రిటన్తో స్నేహం ఏర్పరచుకుంది. ఇప్పుడు ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఒక గ్రూప్ అయ్యాయి. ఇంకోవైపు ఆస్ట్రియా మరియు జర్మనీ ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం మన మెయిన్ స్టోరీలోకి వచ్చేద్దాం. ఆస్ట్రియా హంగరీ చెప్పింది సెర్బియా చేయకపోవడంతో ఆస్ట్రియా సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది.
అప్పుడు సెర్బియా వెళ్ళి తనకి కొంచెం మిత్రదేశంగా ఉన్న రష్యాని సహాయం కోరింది. రష్యా సహాయం చేయడానికి అంగీకరించింది. అప్పుడు ఆస్ట్రియా రష్యా యుద్ధంలోకి వస్తే ఆస్ట్రియా ఓడిపోతుందని దానికి తెలుసు. సో అప్పుడు ఆస్ట్రియా తన మిత్రదేశమైన జర్మనీని సహాయం అడిగింది. దానికి జర్మనీ ఒప్పుకుంది. జర్మనీ మీద ఎప్పటి నుంచో ఫ్రాన్స్ రివెంజ్ తీర్చుకుందామని చూస్తుంది. దాంతో ఫ్రాన్స్ రష్యాకి మద్దతుగా నిలిచింది. అప్పుడు జర్మనీ రష్యా మరియు ఫ్రాన్స్ మీద యుద్ధం ప్రకటించింది. ఇదే మంచి సమయం అనుకొని సూపర్ పవర్గా ఎదుగుతున్న జర్మనీని తొక్కేయాలని బ్రిటన్ అనుకుంది. సో బ్రిటన్ జర్మనీ మీద యుద్ధం ప్రకటించింది. ఒట్టోమన్ ఎంపైర్ యొక్క భూమి భాగాలని రష్యా మరియు తన మిత్ర దేశాలు ఆక్రమించేశాయి. తన భూభాగాలని తిరిగి వెనక్కి తీసుకోవడానికి ఒట్టోమన్ ఎంపైర్ రష్యాకి ఎగెనెస్ట్గా యుద్ధం ప్రకటించింది. అలా జర్మనీ, ఆస్ట్రియా, ఒట్టోమన్ ఎంపైర్ కలిసి ఒక గ్రూప్ని ఫామ్ చేశాయి. వాటికి సెంట్రల్ పవర్స్ అనే పేరుని పెట్టుకున్నారు. ఇంకోవైపు రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఎలైస్ పవర్స్ అని పేరు పెట్టుకున్నారు. అసలు ఎప్పుడైతే ఆస్ట్రియా సెర్బియా మీద యుద్ధం ప్రకటించిందో సెర్బియా వెళ్లి తనకి ఎంతో మిత్ర దేశమైన రష్యాని సహాయం అడిగింది. రష్యా వెంటనే సహాయం చేయడానికి ఒప్పుకుంది. రష్యా ఎందుకు ఒప్పుకుందంటే రష్యా సెర్బియాలో ఉండే ప్రజలని వాళ్ళ జాతి ప్రజలని నమ్మేది. అండ్ అప్పట్లో ఒట్టోమన్ ఎంపైర్ అనే పెద్ద సామ్రాజ్యం ఉండేది. అది దాని శక్తిని కోల్పోతూ వస్తుంది. ఒకవేళ ఈ సమయంలో కానీ ఆస్ట్రియా సెర్బియాని కానీ ఆక్రమిస్తే ఆస్ట్రియా ఒక సూపర్ పవర్ గా ఎదుగుతాది. ఇది రష్యాకి మంచిది కాదు. అందుకే అప్పటి రష్యాని పరిపాలిస్తున్న నికోలస్ II జూలై 30, 1914 తన సైన్యాన్ని ఆస్ట్రియా బోర్డర్ దగ్గర మోహరించి యుద్ధానికి సిద్ధమవమని చెప్పాడు. ఇది గమనించిన ఆస్ట్రియా తన మిత్రదేశమైన జర్మనీ దగ్గరికి వెళ్లి సహాయం అడిగింది. తర్వాత రోజు అంటే జూలై 31న జర్మనీ రష్యాకు ఒక లెటర్ ని ఫ్రాన్స్ కు ఒక లెటర్ ని పంపించింది. రష్యాకి పంపించిన లెటర్ లో 12 గంటల్లో రష్యా తన ఆర్మీని వెనక్కి తీసుకోవాలని చెప్పింది. అలానే ఫ్రాన్స్ కి పంపించిన లెటర్ లో ఒకవేళ రష్యాకి జర్మనీకి యుద్ధం వస్తే ఫ్రాన్స్ రష్యాకి సపోర్ట్ ఇవ్వకూడదని చెప్పింది. 12 గంటలు గడిచిన ఫ్రాన్స్ మరియు రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జర్మనీ ఛాన్సలర్ అయిన బెత్మెన్ కి యుద్ధంలోకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ జర్మనీ ఆర్మీ జనరల్స్ ఒప్పుకోలేదు. దానితో ఆగస్టు 1, 1914న జర్మనీ ఆస్ట్రియాకి మద్దతు ఇస్తూ రష్యా మీద యుద్ధం ప్రకటించింది. జర్మనీ స్లిఫెన్ ప్లాన్ ని అమలు చేసింది. స్లిఫెన్ ప్లాన్ అంటే ఏమిటనేది కొంత సమయంలో మీకే తెలుస్తుంది. జర్మనీ మ్యాప్ ని గాని గమనిస్తే జర్మనీ ఒకవైపు ఉన్న బార్డర్ రష్యాతో ఉంటుంది. ఇంకోవైపు ఉన్న బార్డర్ ఫ్రాన్స్ మరియు బెల్జియం అనే ఒక చిన్న దేశంతో ఉంటుంది. జర్మనీ అండ్ ఫ్రాన్స్ ఒక శత్రుత్వం గురించి నా మొదటి ఎపిసోడ్ లో చెప్పాను. ఒకవేళ జర్మనీ కానీ రష్యా మీద దాడి చేస్తే వెనుక నుంచి ఫ్రాన్స్ జర్మనీ మీద దాడి చేస్తుంది. అందుకే జర్మనీ మొదటిగా 6 వారాలలో ఫ్రాన్స్ ని ఆక్రమించుకొని తరువాత రష్యా మీద దాడి చేయాలని అనుకుంది. ఇదే స్లిఫెన్ ప్లాన్. ఫ్రాన్స్ బోర్డర్ లో సైన్యం చాలా బలంగా ఉంటది. డైరెక్ట్ గా జర్మనీ ఫ్రాన్స్ మీద యుద్ధం చేస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ సమయాన్ని మరియు సైన్యాన్ని కోల్పోతాది. అందుకే జర్మనీ ఇంకో ప్లాన్ వేసింది. జర్మనీ మరియు ఫ్రాన్స్ మధ్యలో బెల్జియం అనే ప్రాంతం ఉంటది. జర్మనీ ఈ బెల్జియం ని ఆక్రమించి ఫ్రాన్స్ లో సర్ప్రైజ్ అటాక్ చేసి ప్యారిస్ వరకు జర్మనీ సైన్యాన్ని పంపించాలని అనుకుంది. అది ఆగస్టు 2, 1914. జర్మనీ బెల్జియం తో తన సైన్యాన్ని బెల్జియం నుంచి ట్రావెల్ చేసి ఫ్రాన్స్ ని అటాక్ చేయడానికి క్లియరెన్స్ అవ్వమని అడిగింది. కానీ బెల్జియం దానికి అంగీకరించలేదు. అది ఆగస్టు 3, 1914 ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ వచ్చి జర్మనీ సిటీస్ మీద దాడి చేసిందని జర్మనీ ఫ్రాన్స్ మీద కూడా యుద్ధం ప్రకటించింది. నిజానికి అసలు ఫ్రాన్స్ ఎలాంటి దాడి చేయలేదు. జర్మనీ కావాలని ఫ్రాన్స్ మీద యుద్ధం ప్రకటించడానికి అబద్ధం చెప్పింది. జర్మనీ అడిగిన క్లియరెన్స్ ని బెల్జియం ఇవ్వలేదని తర్వాత రోజు అంటే ఆగస్టు 4న జర్మనీ
జర్మనీ బెల్జియంని ఆక్రమించింది. అయితే అప్పట్లో బెల్జియం మీద ఏ దేశమైనా దాడి చేస్తే బెల్జియంని కాపాడుతా అని బ్రిటన్ బెల్జియంకి ప్రామిస్ చేసింది. బ్రిటన్ తక్షణమే జర్మనీ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. కానీ జర్మనీ వినలేదు. దానితో సూపర్ పవర్ గా ఎదుగుతున్న జర్మనీని తొక్కేయాలని బ్రిటన్ అనుకుంది. బెల్జియం ని రీజన్ గా చూపిస్తూ బ్రిటన్ జర్మనీ మీద యుద్ధం ప్రకటించింది. అది ఆగస్టు 5, 1914 జర్మనీ మరియు బెల్జియం మధ్య బ్యాటిల్ ఆఫ్ లియజ్ మొదలయ్యింది. ఇదే మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన మొట్టమొదటి పెద్ద యుద్ధం. బెల్జియం సైన్యం చిన్నదైనప్పటికీ 11 రోజులు జర్మనీ సైన్యాన్ని తట్టుకుంది. సరైన సమయానికి బ్రిటన్ సైన్యం సహాయం అందించకపోవడంతో 12వ రోజు జర్మనీ యుద్ధంలో గెలిచింది. ఆగస్టు 16కి జర్మనీ బెల్జియం ని తన ఆధీనంలోకి తీసుకుంది. జర్మనీ ఆధిపత్యాన్ని చూసి ఆగస్టు 12న జర్మనీ మిత్రదేశమైన ఆస్ట్రియా కూడా సెర్బియా మీద బ్యాటిల్ ఆఫ్ సర్ని మొదలు పెట్టింది. అందరూ ఆస్ట్రియా పెద్ద సామ్రాజ్యం కనుక సెర్బియాని ఓడించేస్తాదని అనుకున్నారు. 2 వారాల వరకు భీకర యుద్ధం జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా సెర్బియా పోరాడింది. 6,000 మంది ఆస్ట్రియా సైనికుల్ని సెర్బియన్ వాళ్ళు చంపేశారు. 25,000 మందికి పైగా గాయాలయ్యాయి. ఆగస్టు 24, 1914లో ఆస్ట్రియా ఓటమిని అంగీకరించినట్టు తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. ఈ 20 రోజుల యుద్ధంలో సెంట్రల్ పవర్స్ ఒక యుద్ధాన్ని గెలిస్తే అలైడ్ పవర్స్ కూడా ఒక యుద్ధాన్ని గెలిచాయి. ఇది ఇలా ఉండగా మీకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను. 1870లో జర్మనీని ప్రష్యా అని పిలిచేవాళ్ళు. ఒకసారి ఈ ప్రష్యాకి ఫ్రాన్స్ కి యుద్ధం జరిగినప్పుడు ప్రష్యా యుద్ధంలో గెలిచి ఫ్రాన్స్ కి చెందిన భూమి భాగాల్ని ఆక్రమించుకుంది. ఇప్పుడు మళ్ళీ మన మెయిన్ స్టోరీలోకి వచ్చేద్దాం. అది ఆగస్టు 14, 1914 ఫ్రాన్స్ ప్లాన్ 17 ని మొదలు పెట్టింది. ఈ ప్లాన్ లో భాగంగా జర్మనీ ఆక్రమించుకున్న ఫ్రాన్స్ ప్రదేశాలలోకి ఫ్రాన్స్ తన సైన్యాన్ని పంపించి జర్మనీ సైన్యం మీద దాడి చేయించడం మొదలు పెట్టింది. కానీ జర్మనీ సైన్యం ముందు ఫ్రాన్స్ సైన్యం నిలవలేకపోయింది. దట్టమైన అడవుల్లో యుద్ధం మొదలైంది. జర్మనీ సైనికులు ఆ అడవుల మధ్య ట్రెంచెస్ ని తవ్వుకొని దానిలో దాకొని దాడి చేసేవాళ్ళు. ఈ యుద్ధంలో ఫ్రాన్స్ ఘోరంగా దెబ్బతిన్నది. ఇంకా జర్మనీ నుంచి సైనికులు బెల్జియం మీదగా ఫ్రాన్స్ మీదకి వస్తున్నారు. ఫ్రాన్స్ కి ఇంకా ట్రూప్స్ ని తెచ్చుకోవడానికి సమయం కావాలి. అంత సమయం జర్మనీని ఆపడానికి బ్రిటన్ యుద్ధంలోకి దిగింది. 150,000 మంది జర్మనీ సైనికుల్ని ఆపడానికి బ్రిటన్ 80,000 మంది సైనికుల్ని పంపించింది. ఆగస్టు 23, 1914న బ్రిటన్ బ్యాటిల్ ఆఫ్ మాన్స్ ని మొదలు పెట్టింది. బ్రిటన్ అప్పట్లోని అతిపెద్ద ఆర్మీగా ఉండేది. వాళ్ళ సైనికులు నిమిషానికి 15 రౌండ్ల బుల్లెట్లని కాల్చుతున్నారు. జర్మనీ సైనికులు మరణిస్తున్నారు. బ్రిటన్ సైన్యం జర్మనీ సైన్యానికి ఫ్రాన్స్ లోకి రానివ్వకుండా చాలా సమయం అడ్డుకుంది. అప్పుడు జర్మనీ ఇంకా ఎక్కువ సైన్యాన్ని ఆర్టిలరీని తీసుకొని వచ్చింది. ఇంకా బ్రిటన్ సైన్యానికి వేరే మార్గం లేక వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో బ్యాటిల్ ఆఫ్ మాన్స్ లో జర్మనీయే గెలిచింది. అయితే జర్మనీ గెలిచినప్పటికీ చాలా సైన్యాన్ని కోల్పోయింది. అంతేకాదు బ్రిటన్ సహాయం చేయడంతో ఫ్రాన్స్ తన సైన్యాన్ని తిరిగి సిద్ధం చేసుకునే అవకాశం వచ్చింది. ఇంకోవైపు రష్యా జర్మనీ సైన్యంలో చాలా భాగం ఫ్రాన్స్ వైపు ఉండడం గమనించి జర్మనీ మీద దాడి చేయడం మొదలుపెట్టింది. అది ఆగస్టు 23, 1914 సంవత్సరం. రష్యా తన 2 ఆర్మీ బెటాలియన్ని జర్మనీ మీదకి పంపించింది. ఆగస్టు 26న బ్యాటిల్ ఆఫ్ టన్నెన్బర్గ్ మొదలయ్యింది. అయితే రష్యాకి చెందిన 2 బెటాలియన్లు రేడియో ట్రాన్స్మిషన్ ద్వారా మాట్లాడుకునే వాళ్ళు. అవి అంత సెక్యూర్డ్ గా లేకపోవడం వల్ల జర్మనీ ఆ రేడియో సిగ్నల్స్ ని ఇంటర్సెప్ట్ చేసి రష్యా వాళ్ళ ప్లాన్స్ ని ముందే తెలుసుకునే వాళ్ళు. జర్మనీ రష్యా ఒక ఫస్ట్ బెటాలియన్ కి సెకండ్ బెటాలియన్ కి చాలా దూరం ఉందని గమనించింది. సెకండ్ బెటాలియన్ మీద దాడి చేయడం మొదలు పెట్టింది. అలా సెకండ్ బెటాలియన్ మీద దాడి చేసి 50,000 రష్యన్ సైనికుల్ని చంపేసింది. 90,000 మంది రష్యన్ సైనికుల్ని బందీలుగా పట్టుకుంది. సెకండ్ బెటాలియన్ ని లీడ్ చేసిన శాంసోనోవ్ సిగ్గుతో ఆత్మహత్య చేసుకుని
చనిపోయాడు. యుద్ధం మొదలయ్యి 4 వారాలు అయ్యింది. వీడియోలో ముందుగా చెప్పినట్టు జర్మనీ 6 వారాలలో ఫ్రాన్స్ ని ఆక్రమించుకోవాలి. ఇప్పటి వరకు జర్మనీ బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం ని ఓడించింది. జర్మనీ సైన్యం ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్ ని ఆక్రమించుకోవడానికి వస్తుంది. కేవలం ప్యారిస్ కి 50 కిలోమీటర్ల దూరంలో మాత్రమే జర్మనీ సైన్యం ఉంది. ప్యారిస్ లో ఉండే ప్రజలు, గవర్నమెంట్ ప్యారిస్ ని వదిలి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడే జర్మనీలో అతి బలమైన ఆర్మీని లీడ్ చేస్తున్న జనరల్ అలెగ్జాండర్ వాన్ ఒక పెద్ద తప్పు చేశాడు. జర్మనీ అఫీషియల్ ప్లాన్ ప్రకారం జర్మనీ సైన్యం ఈ విధంగా సర్కిల్ షేప్ లో మూవ్ అవుతూ వెనక నుంచి వచ్చి ప్యారిస్ లో ఉన్న బ్రిటన్ మరియు ఫ్రాన్స్ ల ఆర్మీ మీద దాడి చెయ్యాలి. అప్పుడు జర్మనీకి చెందిన ఇంకో బెటాలియన్ ముందు నుంచి వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తారు. అయితే జర్మనీ సైనికుల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా జరగలేదు. ఇలా సర్కిల్ గా వెళ్లవలసిన జనరల్ అలెగ్జాండర్ వాన్ వీడియోలో చూపిస్తున్నట్టు తన సైన్యాన్ని మధ్యలోనే తిప్పి డైరెక్ట్ గా ఫ్రాన్స్ సైన్యానికి ఫేస్ టు ఫేస్ ఎదురు వెళ్లడం మొదలు పెట్టాడు. ఈ విషయం జర్మనీకి సంబంధించిన మిగిలిన బెటాలియన్లకి తెలియదు. కానీ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కి ఈ విషయం అర్థమయ్యింది. జర్మనీ యొక్క మొదటి బెటాలియన్ కి మరియు రెండో బెటాలియన్ కి మధ్య 30 మైళ్ళ గ్యాప్ ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన ఫ్రాన్స్ మరియు బ్రిటన్లు 3 వేరువేరు మార్గాల నుంచి వచ్చి దాడి చేయాలని అనుకున్నారు. ఒక గ్రూప్ జర్మనీ సైన్యంతో యుద్ధం చేస్తే మిగిలిన 2 గ్రూప్స్ వీడియోలో చూపిస్తున్నట్టు సర్క్యులర్ గా మూవ్ అవుతూ వెనక నుంచి వచ్చి దాడి చేయాలి. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ అనుకున్నట్టుగా జర్మనీ మొదటి బెటాలియన్ మీద దాడి చేశారు. ఈ ఒక్క తప్పు వల్ల స్లిఫెన్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యింది. ఒకవేళ అలెగ్జాండర్ వాన్ ప్లాన్ ప్రకారం సర్క్యులర్ షేప్ లో మూవ్ అయితే ఆ రోజు ప్యారిస్ జర్మన్ల ఆధీనంలో ఉండేది. దీనిని బ్యాటిల్ ఆఫ్ మార్న్ అని పిలుస్తారు. సెప్టెంబర్ 12, 1914న బ్యాటిల్ ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యి 45 రోజులు మాత్రమే అయ్యింది. ఆ సమయానికే దాదాపుగా 3 లక్షల మంది చనిపోయారు. దీనితో నా సెకండ్ పార్ట్ ముగిసింది. నా పార్ట్ 3 వీడియోలో ఎక్కడో ఉన్న జపాన్ ఎందుకు ప్రపంచ యుద్ధంలోకి వచ్చింది, అలానే ఈ యుద్ధానికి సంబంధం లేని భారతీయులు, ఆఫ్రికన్స్ మరియు ఆస్ట్రేలియన్స్ లాంటి వాళ్ళు ఎందుకు చనిపోయారనేది చెప్పబోతున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ యొక్క కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.